ఇట్స్ అఫీషియల్. కొరటాల కాంబోలో ఎన్బీకే 112 శక్తికి లక్ష్యం తోడైంది. ఇక మాస్కు పెద్ద పండిగే. బాలయ్య ఎన్బీకే 112లో ఒక రకంగా కొరటాలకు సవాలే. మరి వీళ్ళిద్దరి కాంబోలో రాబోయే ఆ జోనర్ ఏంటి? హవలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ కుదిరింది. నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఎన్బీకే కొరటాల శివ ఎన్బీకే 112 వంటి వర్కింగ్ టైటిల్స్తో ఈ ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి బాలయ్య కొరటాల ఫోటోలతో కూడిన ఒక పోస్టర్ను కూడా పంచుకున్నారు. స్టార్స్ కలిసాయి, ఒక పండుగ వేచి ఉంది అని కూడా ఎన్బీకే 112 టీం పోస్ట్ పెట్టింది. శక్తికి ఉద్దేశం తోడైతే అది ఒక మాస్ ఉద్యమంగా మారుతుంది అనేటువంటి ఒక పవర్ఫుల్ కొటేషన్ను అనౌన్స్మెంట్ పోస్టర్పై మనం చూడొచ్చు. దీన్ని బట్టి కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ అండ్ బాలయ్య ట్రేడ్ మార్క్ యాక్షన్ మిక్స్ చేసి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొరటాల శివతో దేవర మూవీని నిర్మించినటువంటి సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాని భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారట. యువసుధ ఆర్ట్స్ బ్యానర్పై త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని మూవీ టీం తెలిపింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో అయితే వెలువడనున్నాయి. అయితే ఈ అప్డేట్ నందమూరి అభిమానులు ఉత్సాహాన్ని నింపడమే కాకుండా సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే బాలయ్య సినిమా అంటేనే మాస్ జాతర. అదే టైంలో కొరటాల శివ సినిమా అంటే ఒక బలమైనటువంటి మెసేజ్ డెఫినెట్గా ఉంటుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్నటువంటి ఈ సినిమాని పవర్ మీట్స్ పర్పస్ మాస్ బికమ్స్ ఏ మూమెంట్ అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీనిని బట్టి బాలయ్య మార్క్ ఊరా మాస్ యాక్షన్కు కొరటాల స్టైల్ సోషల్ మెసేజ్ తోడవబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను యువసుధ ఆర్ట్స్ ఎస్ఎల్వి సినిమా సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్ల బడ్జెట్తో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బాలకృష్ణ ప్రజెంట్ గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో తన ఎన్బీకే 111 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే కొరటాల శివ డైరెక్షన్లో ఎన్బీకే 112 పై సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే దేవర వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్నటువంటి సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్రాంతి సీజన్ బాలయ్యకు కంచుకోట వంటిది. ఆ సమయంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు రికార్డులు సృష్టిస్తాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హిట్లతో బాలకృష్ణ ఫుల్ ఫామ్లో ఉన్నారు. మరోవైపు కొరటాల శివ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను మెప్పించగలనటువంటి డైరెక్టర్. వీరిద్దరి కాంబోలో వచ్చేటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. బాలయ్య పొలిటికల్ ఇమేజ్, కొరటాల శివ పదునైనటువంటి డైలాగులు ఈ సినిమాను మెయిన్ అట్రాక్షన్గా మారతాయి. అయితే త్వరలోనే ఈ మూవీలో యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారు. జనరల్గా కొరటాల శివ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటూనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ లేదా ఒక బాధ్యతను ఒక మెసేజ్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ ఇమేజ్కు కొరటాల మేకింగ్ సరిగ్గా సరిపోయేలా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే ఉంది. పవర్ మీట్స్ పర్పస్ మాస్ బికమ్స్ ఏ మూమెంట్ అని కూడా అనేటువంటి ఒక ట్యాగ్లైన్ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో డెఫినెట్గా క్లియర్ అవుతుంది. అయితే డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి అదిరిపోయే మాస్ స్క్రిప్ట్ని రెడీ చేశారని, కథ విన్న వెంటనే బాలయ్య ఓకే చెప్పడమే కాకుండా ఆయన క్యారెక్టరైజేషన్ చూసి ఫిదా అయ్యారని సమాచారం. కొన్ని రోజుల కిందటే వీళ్ళ కాంబినేషన్లో మూవీ వస్తున్నటువంటి వార్తలు రాగా ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సంవత్సరం 2026 సెకండ్ హాఫ్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. అయితే ఈ భారీ సినిమాని సుధాకర్ చెరుకూరి తన శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ అంటే ఎస్ఎల్విసి బ్యానర్పై కూడా నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్లో పార్ట్ ఉన్నారనేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ సినిమాని చాలా స్పీడ్గా కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నింపాలని మూవీ టీం అయితే భావిస్తుంది. కానీ స్టిల్ ఇప్పటివరకు చూసుకుంటే గత సంవత్సరం దేవర మూవీతో ఓ మిక్స్డ్ రెస్పాన్స్ను ఎదుర్కోగా కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్తో దేవర 2 చేయడానికి ముందే ఈ మూవీని కొరటాల మూవీ ఫినిష్ చేయబోతున్నాడట. అటు గోపిచంద్ మల్లేనితో చేస్తున్న పీరియాడిక్ డ్రామా, ఇటు కొరటాలతో చేయబోతున్నటువంటి పక్కా మాస్ ఎంటర్టైనర్తో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక దేవర పార్ట్ 2 ఉంటుందో లేదో అనేటువంటి డౌట్స్ ఇంకా కొనసాగుతుండగానే డైరెక్టర్ కొరటాల శివ ప్రాజెక్టులో అంటే ఈ బాలయ్యతో ఒక ప్రాజెక్ట్ లాక్ చేసుకున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రజెంట్ గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో యాక్షన్ డ్రామాని స్పీడ్గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నటువంటి బాలయ్య నెక్స్ట్ ఉన్నటువంటి లిస్ట్లో వివేకాత్రేయ అండ్ దాని తర్వాత విజయ్ కనక మేడలో ఉన్నారు. కాకపోతే ఎవరిది ఫస్ట్ వస్తుంది, ఎవరిది తర్వాత వస్తుంది అనేది ఆ క్లారిటీ అయితే ఇక్కడ రావడం లేదు. అండ్ ఇక ఈలోగా కొరటాల తెర మీదకి వచ్చేసాడు. ఇది కన్ఫర్మ్ అయిపోయింది. సరే, కానీ కొరటాలకు బాలయ్య మూవీ ఒక రకంగా నిజంగా సవాల్ లాంటిదే. ఎందుకంటే 13 ఏళ్ల కెరీర్లో కొరటాల శివ డీల్ చేసిన హీరోలు ఇప్పటి జనరేషన్ వాళ్ళు.
మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అంటే వీళ్ళతోటి ఒక మంచి కెమిస్ట్రీ కుదిరి బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. కానీ చిరంజీవికి తగ్గ కథను రాసుకోవడంలో, హ్యాండిల్ చేయడంలో దారుణంగా తడబడ్డారు శివ. ఫలితంగానే మెగాస్టార్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా ఆచార్య నిలబడిపోయింది. ఇక సీనియారిటీని ఎలా ప్రజెంట్ చేయాలనేటువంటి దాని మీద కొరటాల బాగా డెఫినెట్గా కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ దేవరా సక్సెస్ అయినా సెకండ్ హాఫ్ మీద ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. దానివల్ల సీక్వెల్ మీద ఎఫెక్ట్స్ చూసినటువంటి పెద్ద స్థాయిలో హైప్ రాలేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బోయపాటి శ్రీను లాగా కొరటాల శివ ఆలోచించక తప్పదు. నందమూరి అబ్బాయిని డైరెక్ట్ చేశాక బాబాయ్ ఛాన్స్ రావడం కొరటాల లక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వివి వినాయక్ ఈ అవకాశం దక్కించుకున్నారు. ఆది సినిమా చూశాక చెన్నకేశవరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. అయితే ఇప్పుడు దేవర తర్వాత కొరటాలకు ఆ కలయిక కుదరడం విశేషమని చెప్పాలి. అన్నట్టు దేవర 2 సంగతి వచ్చేటువంటి నెల ఎన్టీఆర్ బర్త్డే మే 20న ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారో లేదో తెలియాలి. సో చూడాలి మరి ఇన్కేస్ అప్డేట్ కోసం. ఇకపోతే ఒకవైపు శేఖర్ కమల డైరెక్షన్లో బాలకృష్ణ యాక్ట్ చేయబోతున్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా కొరటాల మూవీ కన్ఫర్మ్ కావడం విశేషం. బట్ ఈ లెక్కన బాలయ్య వరుస పెట్టి తన హిట్స్ జాబితాను పెంచుకుంటూ వెళ్ళేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గోపిచంద్ మల్లేనితో ఒక మూవీ తీశాడు, ఆల్రెడీ వీరసింహారెడ్డి కంప్లీట్ చేశారు. ఇంకొక సినిమా NBK 111 షూటింగ్లో ఉంది. అండ్ ఇప్పుడు కొరటాల శివతోటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఇక దాని తర్వాత వివేక్ ఆత్రేయతోటి కూడా ఒక సినిమా ఉంది. అండ్ దాని తర్వాత విజయ్ కనక మేడలతోటి కూడా భైరవం ఫేమ్ ఆ డైరెక్టర్ తోటి కూడా ఒక సినిమా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు బాలయ్య చేతిలో 4 ప్రాజెక్ట్స్ ఈజీగా రెడీ అయినటువంటి ప్రాజెక్ట్స్, అవి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా కుదిరితే డెఫినెట్గా ఒక్కోటి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బాలయ్య ఇప్పటి వరకు చేసినటువంటి వాళ్ళ డైరెక్టర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్. బట్ ఇక్కడ వివేకాత్రేయ కొన్ని పెద్దగా చేసినటువంటి సినిమాలు కూడా లేవు. ఇక్కడ విజయ్ కనక మెడలో కూడా చేసినటువంటి సినిమాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు బాలయ్య టర్న్ తీసుకొని ఎస్పెషల్లీ యంగ్ డైరెక్టర్స్ వైపు చూడడం నిజంగా ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. సో అంత బాగా మరి బాలయ్యని ఎగ్జైట్ చేసినటువంటి ఆ స్టోరీస్ ఏంటి అండ్ ఆ జోనర్స్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ 4 ప్రాజెక్టులలో మీరు ఏ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.